యాక్టింగ్ అనే పదం పెట్టాడో నాకు తెలియదు, కానీ వాడికి కానీ తెలిసిందే, వాడు కానీ ఎన్టీఆర్ చూసిందే ఎన్టీఆర్ అని పెట్టాడు. ఫ్యాన్ షో అమ్మ మొగుడు, ఫ్యాన్ షో అమ్మ మొగుడిది. మాస్ అమ్మ మొగుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఈ 3 అక్షరాల కోసం యాడికైనా వెళ్ళిపోతామన్నా. పేరు కూడా మామూలుగా ఉండదన్న, ఎక్కడైనా చెప్తున్నా కదా. ఓన్లీ ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే జపాన్ లో ఇక్కడే మదనపల్లి ఏందన్నా, మదనపల్లి ఏంటి జపాన్ 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 లేదు, యూకే లేదు, ఏదైనా కానీ స్టేట్ ఏదైనా కానీ ఓన్లీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంతే. అది నా సలార్ సీల్ ఇక్కడ ఉంటుంది, పవన్ కన్నా సీల్ ఇక్కడ ఉంటుంది, అల్లు అర్జున్ సీలు ఇక్కడ ఉంటుంది, ఎన్టీఆర్ అనే సీలు కాలరు నిమిషానికి ఎగరేసింది. ఏ పక్క ఉంది, 2 పక్కల జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్. ఆ రేంజ్ లో ఉంది. ఏమా ఇది దొంగ, ఇది ఏమా ఇది దొంగ అని ఎంగు ఏమా ఎముడికి చుక్కలు చూపిస్తాడు. జూనియర్ ఇది ఎన్టీఆర్, ఇది జూనియర్ ఇది ఎన్టీఆర్. ఒకటే మాట, బాలీవుడ్ ఊపిరి పీల్చుకో, వాటు వస్తుంది, దున్నేస్తాడు. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే తారకన్నా. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్. బాస్ గురించి చెప్పుకుంటే కన్నా ఎన్నైనా చెప్పుకుంటా ఉండొచ్చు. బాస్ గురించి ఇబ్బంది ఏమి లే. ఇట్లా సినిమా ఇప్పుడు వచ్చింది కదా, సూపర్ హిట్ సినిమా అయింది ఇప్పటికి. మనం మేసం దీపితే రికార్డులు, తొడగొడితే రివార్డులు. అన్న సీట్లో ఎవరు లేరన్న, ప్రతి పాటకి థియేటర్ కదిలింది, ఊగింది ఇట్లా ప్రతి పాటకి. సండే దానికన్నా ఎక్కువ ఉందా? అంతకన్నా బాగుందన్న. ఈ రోజే హైలైట్, షోనే హైలైట్. సినిమా వచ్చి 10 ఏళ్ళు పైన అయింది, కానీ ఊపు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రతి సాంగ్ కి ఫుల్ రీసౌండ్, మామూలు కాదు. అప్పుడు ఎవరైనా మిస్ అయింటే వచ్చి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సూపర్. జై ఎన్టీఆర్. జనరేషన్ మారొచ్చు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మారు. ఇప్పటి వరకు రీ రిలీజ్ లో ఇప్పటి వరకు ఈ రికార్డ్ ని బ్రేక్ చేసేది ఏ సినిమా కూడా ఉండదు. బ్రేక్ చేస్తుంది, బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేస్తుంది. లెక్కేసుకోండి కూడా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా బయోపిక్ చేస్తున్నారు. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై హరికృష్ణ. ఇది యమదొంగ మూవీ అయితే చాలా బాగుందన్న. మెయిన్ కొత్త కొత్త సినిమా కాదన్నా, కాదు అన్న బర్త్డే స్పెషల్ అన్న. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడు మెయిన్ అన్న అందరు ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హైప్ ఉంటది, చాలా మినిమం ఉంటది. పేపర్లు ఎవరు ఎత్తుకోపోని లేదు లోపలికి, కానీ సీట్లు మొత్తం నిండిపోయినాయి. డాన్సర్లు అయిపోయినారు, అసలు మొత్తం లేచి నిలబడ్డారన్న. మెయిన్ ఎన్టీఆర్ అన్నం చూస్తే చాలు, చాలా హైప్ ఉంటది, మినిమం ఉంటది, ఊపి ఎక్కడ తగ్గదు. అది అటర్ ఫ్లాప్ కానీ హిట్ కానీ ఎన్టీఆర్ ఫోటో చూస్తే చాలు లోపల. ఎన్టీఆర్ యాక్టింగ్, ఎన్టీఆర్ డాన్స్ కి గూస్ బంప్స్ వచ్చినాయి. ఫ్యాన్స్ షో అమ్మ మొగుడు.
హ్యాపీ బర్త్డే అన్నయ్య. ముందుగా హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇది రీ రిలీజ్ మాది కాలేదు, రీ రిలీజ్ అయితే ఉరుగు కాదు. ఎన్టీఆర్ ఈ 3 అక్షరాల కోసం మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఇట్లా రారా వానమ్మ ఫస్ట్ కాల్ రెత్తి మాట్లాడతాం, కాల్ రెత్తి మళ్ళీ మాట్లాడతాం. మైక్ అడిగేసావు, ఈ రోజు ఏమడుగుతావు? నేను తెంకపోతా, ఈ రోజు అడిగా తెంకొని వెళ్ళిపోతా. ఒక్కడు కూడా లోపలికి పేపర్లలో చేయలే. వానమ్మ జీవితం అది. వాళ్ళు తోసుకున్నా కూడా ఎత్తలేరు బ్రో, ఈరోజు ఎత్తలేరు. ఈరోజు నిజము ఎక్కడ పెట్టుకున్నా వెళ్ళిపోయి నేనైతే మునిగిపోతాడు. కాలేజీలో బిట్ల కన్నా ఎక్కువ ఏంది బిట్లు అసలుకి, అది అమ్మ పనికిరాదు. వాడు ప్లాస్టింగ్ చేసుకున్నా కూడా పనికిరాదు. ఇంకా ఏం ఒకరు లేరు సీట్లలో, అంతకు మించి మొన్న జరిగేది 20%. ఈ రోజు 100కి 1000% అయిపోయింది. ఒక్కొక్కరు ఎన్టీఆర్ అయిపోయినారు. అక్కడ డాన్సులు ఎన్టీఆర్ నే చూసినట్టుంది మొత్తం. అక్కడ అందరిలో పూనకాలు లోడింగ్ కాదు. మొన్న అన్ననే ఎన్టీఆర్ కాదు, మొన్న ఒక అన్న అన్నాడు సలార్ సీల్ ఎక్కడుంటుంది. మొన్న ఒక అన్న సలార్ సీల్ ఇక్కడ ఉంటుంది, పవన్ కళ్యాణ్ సీల్ ఇక్కడ ఉంటుంది, మా అన్న సీల్ ఇక్కడ ఉంటుంది, మా అన్న సీల్ ఇక్కడ ఉంటుంది. జై ఎన్టీఆర్, జై జై పిచ్చి ఇట్లా మాట్లాడాలా, ఎవరైనా ఇదే మాట్లాడాలా. ఎన్నిసార్లు చూస్తాం? ఇప్పటికే 3 రోజులు చూసినా, వారమంతా అన్న కోసం ఏమన్నా చేస్తాం. ఫిబ్రవరి 13, 2013 మనోడు ఇచ్చాడు ఈ కాలర్ ఎగరేసుకోమని. కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా 7 హిట్స్. అది ఒక్క ఎన్టీఆర్ కి తప్పితే ఏ హీరోకి లేదు. అదే రికార్డ్ మా ఓడిది. ఇది సెకండ్ హాఫ్ మా ఓడిది. అంతే పీక్స్ లో ఉంటది ఈ కాలర్, ఎప్పుడు ఉంటది. టీ షర్ట్ మర్చిపోయా అన్న, దేవరా టీ షర్ట్ మర్చిపోయా. అది ర్యాంప్ మామూలుగా ఉండదు. నేను గుంటూరు కుర్రోడిని, వీళ్ళ చూస్తుంటే మామూలు వైపు లేదు. అంతే మాసమ్మ మొగడంటే ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అండ్ ఇంకోటి గుంటూరా మీది? ఫైనల్ గా నా పేరు కూడా రామారావు. గుంటూరా? నా పేరు కూడా రామారావు. గుంటూరా? రాయలసీమ ఎఫెక్ట్ ఎలా ఉంది? మామూలుగా ఉండదన్న. ఎక్కడైనా చెప్తున్నా కదా, ఓన్లీ ఎన్టీఆర్ యాక్టింగ్ అంతే. జపాన్ లో ఇక్కడేదన్నా మదనపల్లి ఏందన్నా, మదనపల్లి ఏంటి, జపాన్ లేదు, యూకే లేదు, ఏదైనా కానీ స్టేట్ ఏదైనా కానీ ఓన్లీ ఎన్టీఆర్ అంతే. అది ఏంటి అమృతంగా విశేషాలు? ఇది చెప్పల్లా, ఇంకా ఎవరు తీసిండే సినిమా? రాజమౌళి. ఇది సినిమా యమ్మ దొంగ, టైటిల్ యమ్మ ఇన్ దొంగ. ఆ రెండుతోనే ఎన్టీఆర్ అప్పుడు ఫ్లాప్లో అనిన్నాడు, భయంకరమైన ఫ్లాప్లో అనిన్నాడు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫ్యాన్ షోకి 30 రూపీస్ టికెట్ పోయినాం. 300 పెట్టి పోయినాం టికెట్. ఆ సినిమా ఇట్లుంటుందని ఎవరికి తెలియదు, ఎవరు ఊహించాల. ఒక హీరోకి ఎలివేషన్ 30 నిమిషాలు ఇస్తాడు రాజమౌళి సినిమాలో. ఆయన సన్నగా అయిండే దానికి, మళ్ళా స్టోరీలోకి ఎంటర్ అవుతాడు. ఈరోజు నా స్టేటస్ పెట్టినా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అర్థమైందా? పక్కా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇంకా వేరే కథ. విషయము, ఈయన సింగిల్ టేక్ యాక్టర్. వరల్డ్లో ఏ హీరో కూడా ఆయన సింగిల్ టేక్ చేయడు. అది నాచోరే పాట కావచ్చు, కొన్ని సినిమాలు డాన్స్ కావచ్చు, డైలాగ్ కావచ్చు, భయంకరంగా ఉంటాయి. అది తెలుస్తుంది కదా. రీ రిలీజ్లో 2వ రోజు మళ్ళీ అదే పనికి ఏరికోరి థియేటర్ వేయించుకున్నారంటే ఆయన కథ ఏందో మీరే చూసుకుంటుంది. ఆయన డ్యాన్స్, ఆయన యాక్షన్, దానికి ఇంకా ఏ హీరో తగలడు. భయంకరంగా నిన్న రిలీజ్ చేసినారు. దానికి 10 ఉంది లోపల. ఈరోజు ఎవరు సీట్లో కూర్చోాలా, ఎవరు కూర్చోాలా. ఇంకోటి వచ్చేమిరా అంటే,
ఇట్లా సినిమాలు ఆయన అప్పటికే పాన్ ఇండియా ఈయనతోనే తీసినాడు ఎన్టీఆర్తో. మళ్ళీ బాహుబలి ఇది సక్సెస్ అయితే మగధీర వచ్చా, మగధీర బాహుబలి ఆయన సింగల్ టేక్ ఓనర్ ఆయన. ఇంకొక 10 ఏళ్ళు కానీలే. ఈ నాచార పాటలో 1 నిమిషం 16 సెకండ్లు ఆయన నిలపకుండా బాడీలో ఏమీ చూపించకుండా సింగిల్ టేక్ చేస్తాడు. నేను చెప్తే కదా మీకు 2007లో నేను దీని ఫ్యాన్ షో చూసినాను. అప్పుడు ఇంకా నేను ఈ డిగ్రీనే. మేము అప్పుడు బార్కెట్లతో దెబ్బలు తిని సినిమా టికెట్లు తీసిన సందర్భాలు మా ఫ్రెండ్స్ అంతా. ఇప్పుడంటే బుక్ మై షోలు అవన్నీ వచ్చినాయి. ఈ సినిమాలో ఒక 10 సీన్లు సింగిల్ టేక్ చేస్తాడు. 10 సీన్లు చేస్తాడు. అది ఏ హీరో కూడా సింగిల్ టేక్ చేయడు. ఏంది బా యమ 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 దొంగ యమ గోలగా ఉంది. అసలు మన సండే నుండి ఆగట్లే. అసలు ఎన్టీఆర్ అన్న బర్త్డే అంటేనే యమగోళ యమ జాతరలా ఉంటది అనమాట. సో ఈరోజు మేము ఈ షో వేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సర్కార్ అని చెప్పేసి ఆ అన్న ఒకడు ఉన్నాడు. తర్వాత ఈ షో మెయిన్ థియేటర్ వరకు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా వైల్డ్ బ్యాచ్. మేము లేకపోతే వీళ్ళందరూ, మేము వైల్డ్ బ్యాచ్ లేకపోతే ఇంకెవరు లేరు. నెక్స్ట్ నాగేంద్ర అని చెప్పేసి ఉన్నాడు. ఆయన వల్లనే ఈ షో మేము ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ సెలబ్రేషన్ షో ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ మా చుట్టుపక్కల ఉండే మా మదనపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి ఈ యొక్క షోని ఇంత ఘనంగా సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా మా మదనపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఎన్టీఆర్ అన్నకు మేము తెలియజేయాలి అనుకున్నది ఏంటంటే, అన్న నెక్స్ట్ వచ్చే వార్ 2, తర్వాత వచ్చేసి ఎన్టీఆర్ నీళ్ళు, దాని తర్వాత డ్రాగన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్ద డైరెక్టర్స్తో మంచి ఒక నేషనల్ అవార్డ్ ఫిలిం ఒకటి నువ్వు కొట్టాలన్నా ఖచ్చితంగా నీ యాక్టింగ్ క్యాపబిలిటీకి నువ్వు ఎక్కడికో వెళ్తావు, దాన్ని మళ్ళీ మేము కాలర్ ఎగరేసుకునేలా చేస్తావని చెప్పేసి మళ్ళీ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అన్నయ్య, ది మ్యాన్ ఆఫ్ మసాజ్. థ్యాంక్ యూ. అన్నకి హ్యాపీ బర్త్డే అన్న. మొత్తం ఊచకోత లోపల ఫ్యాన్స్ అయితే ఊరు కూర్చోాలా సీట్లలో వేరే లెవెల్లో ఎంజాయ్ చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూటర్ థ్యాంక్స్. అడగగానే షో చేశారు ఆయన, చాలా థ్యాంక్స్. సినిమా మొత్తం మామూలుగా లేదు. నేను అప్పట్లో 2 సార్లు చూసిన, ఇది 3వ సారి. వేరే లెవెల్ సినిమా అయితే భలే ఉంది. మమతా మోహన్ దాస్ గానీ మోహన్ బాబు గారు వాళ్ళ గురించి కూడా మాట బాగుంటుంది. వాళ్ళు కూడా బాగా ఇది చేసినారు. అసలు ఎన్టీఆర్ అని ఉన్నాడు కాబట్టి మోహన్ బాబు కూడా యాక్ట్ చేశారు. అన్న ఇంటర్వ్యూలో చెప్పినాడు, అన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పినాడు, వాడు ఆయన కోసమే చేశారు. ఎన్టీఆర్ అన్న కోసమే, రాజమౌళి కోసమే ఆయన మోహన్ బాబు గారు యాక్ట్ చేశారు. వేరే లెవెల్ సినిమా అయితే. మెయిన్ పాటలు కదా ఊరు సీట్లలో కూర్చోట్నా. హీరవాణి గారి గురించి చెప్పాలన్నా, ఆయన బీజిఎం ఆయన ఇది వేరు కదా. నా లవ్ బీజిఎం ఉంది, ఎమోషన్ బీజిఎం ఉంది, కాల్సిన బీజిఎం ఇచ్చినారు. ఉర్రా మాస్. నెక్స్ట్ డ్రాగన్ వేరే లెవెల్లో ఉండబోతుంది. ఊచకోత అంటే మళ్ళీ ఏదో చూపిస్తాం. అన్న ఇప్పుడు మాకు ఈ కాలర్ దించుకునే అవకాశం దించలేదు. ఎప్పుడైనా కాలర్ ఎత్తుకునే జరుగుతాం. జై ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే అన్నయ్య, మదనపల్లి గడ్డ ఎన్టీఆర్ అడ్డ. అన్న మూవీ గురించి మాట్లాడుకోవాలి అన్న. లేదన్న ఇక్కడ చంబకూరు అన్న. మెయిన్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ మోహన్ బాబు యాక్టింగ్ కానీ చించేశారు. అస్సలు ఒక్కొక్క క్యారెక్టర్ ప్రతి ఒక్కడు సూపర్గా చేశారు. ఎన్టీఆర్ లైఫ్లో అదుర్సు, యమదొంగ లాంటి మూవీస్ ఇంకా రావు. వచ్చే ప్రతి ఒక్క మూవీ మా కాలర్ ఎత్తుకోలే లాంటిదే. ముందుగా మేము అభిమానించే మా హీరో ఎన్టీఆర్ అన్నకి హ్యాపీ బర్త్డే అన్న. సో యాక్చువల్గా ఫస్ట్ మేము షో ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ శంకర్ అన్న కానీ, మా మదనపల్లి ఎన్టీఆర్ వైల్డ్ బ్యాచ్, మా నాగా అన్న, నేను, మా అభి, మా తమ్ముళ్ళంతా, సో వీళ్ళందరూ ఎంకరేజ్ చేసినారు కాబట్టి సో థియేటర్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అని అడగగానే షో ఇచ్చినారు. సో వీళ్ళ గురించి చెప్పడం అయిపోతే, మా ఎన్టీఆర్ అన్న బర్త్డేకి యమదొంగ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకున్నాం. అసలు మదనపల్లిలో యాక్చువల్గా 20th రిలీజ్ అయ్యింటే ఇంకో లెవెల్లో ఉండేది. బట్ 18th పడడం వల్ల కొంచెం హంగామా తగ్గింది. బట్ స్టిల్ మేము ఫ్యాన్ షో వేసుకొని మళ్ళీ హౌస్ఫుల్ చేసుకొని ఎంజాయ్ చేసుకున్నాం. బట్ హ్యాపీ అన్న 3 days కన్నా, ఇప్పుడు 3 days కన్నా ఈ రోజు జస్ట్ 20, 18, 19 జస్ట్ 20 ఈ రోజు ఉన్నంత లోపల మీరు ఎన్టీఆర్ ఎంట్రీకి ఉండాల్సిందన్న. లోపల ఎన్టీఆర్ ఎంట్రీకి జరిగిన సెలబ్రేషన్స్ హైదరాబాద్, బెంగళూరు మామూలుగా సెలబ్రేషన్స్ అంటే ఈ వీడియోలో సర్క్యులేట్ అవుతాయి. ఈసారి మన మదనపల్లి వీడియోలు కూడా పక్కా ఉంటాయి. ఆ రేంజ్ లో సెలబ్రేట్ చేసినాం.
ఈసారి లాస్ట్ టైం లాగా నెక్స్ట్ కొత్త సినిమా ఆగస్టులో 2 నెలలు కొత్త సినిమా వస్తుంది. రకరకాల కత్తులు అయిపోయినాయి, ఈసారి రకరకాల గన్నులు, రకరకాల బాంబులు. అది అయిపోగానే డ్రాగన్ సినిమా. సో నెక్స్ట్ లెవెల్లో అసలు ఈసారి మదనపల్లిలో జాతర చేసి చూపిస్తామన్న. ఇది జస్ట్ శాంపుల్. ముందు చెప్పినట్టు ఇది సెలబ్రేషన్స్ కి ఒక ట్రైలర్ మాత్రమే. నెక్స్ట్ సినిమా అనేది ఆగస్ట్ 14th ఉంటుంది. అండ్ ఈ రోజు రిలీజ్ అయ్యే ట్రైలర్ టీజర్ కూడా చాలా బాగుండాలని కోరుకుంటాను మన ఫ్యాన్స్ తరపున. సో జై ఎన్టీఆర్. వార్ 2 కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొత్త యుద్ధం చేయబోతున్నారు. వార్ 2 కి కొత్త లెవెల్లో ఉంటాయి సెలబ్రేషన్స్. ఈ మదనపల్లి ఎన్టీఆర్ వైల్డ్ బ్యాచ్ అనేది ఈ రోజు మాతో స్టార్ట్ అయిందన్న. ఈ రోజు ఒక 10-20 మంది ఉండొచ్చు మాతో. రేపు పొద్దున వార్ 2 కానీ ఎన్టీఆర్ డ్రాగన్ కానీ దాన్ని 100 మంది సైన్యం చేసి పెడతాం మదనపల్లిలో. ఆ సీల్ ని పుట్టించింది ఎవడరా అంటే మదనపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆ సీల్ గుర్తుండిపోతుంది అన్న. నెక్స్ట్ వచ్చే సెలబ్రేషన్స్ లో మీరే చెప్తారు, ఆ సీల్ గుర్తుండిపోతుంది, మీరు చూస్తారు కూడా. అంతేనా అన్న? మా అన్నగారు ముందు ఏమన్నా చెప్పేది, అన్న ఎప్పుడున్నా కూడా హ్యాపీగానే ఉంటాడన్నా. మేము వాళ్ళ దర్శకులున్నా, మేము ఆయన కోసం ప్రాణం ఇచ్చేస్తాంనా. అది ఏముందినా, ఆయన మా దేవుడినా. అమ్మా ఏ సినిమా అయినా కానీనా, ఏ సినిమానే అయినా మా అన్న స్క్రీన్ మీద కనిపించాలి అంతే. మాకు వేరే మాటలే లేవునా. మాకు ఏ సినిమా అయినా మదనపల్లి వరకు ఒకటే చెప్తాను, అన్న గారికి పుట్టినరోజు మాకు హైప్ తో సంబంధం లేదు. బాద్షా, అదుర్సు, సింహాద్రి, యమదొంగ అన్ని అడ్వాన్స్ఫుల్స్. ఇన్స్టాగ్రామ్ లో హైప్ ఉందా, ట్విట్టర్ లో హైప్ ఉందా, ఫ్యాన్స్ రిలీజ్ చేస్తానరా, ప్రొడ్యూసర్లు వేస్తానరా, థర్డ్ పార్టీ చేస్తానరా, మాకేం సంబంధం లేదు. ఏ షో అన్నా రవి, సునీల్ మదనపల్లి ఏ థియేటర్లు ఉన్నాయండి, అడ్వాన్స్ ఫుల్ పెట్టే బాధ్యత మాది. అప్పుడు 4 థియేటర్లు హౌస్ఫుల్ పడినాయి. ఈసారి 20 పడింటే సేమ్ అట్లే ఉండేది జాతర. మా అన్న కరెక్ట్ 2015 10 ఏళ్ల ముందు మీరు కాలర్ ఎగరేసుకునేలా చేస్తాను మాట ఇచ్చినాడు. ఈ రోజుకి దించిన కాలర్. ఆ కాలర్ కన్నా నిలబడి కాళ్ళు వస్తాయేమో కానీ ఇంకా మేము ఆ కాలర్ దించే ప్రసక్తి రాదు. కానీ ఈ రోజు మా ఫ్యాన్స్ ఇన్ని రోజులు మా అన్న స్టేట్మెంట్ ఇచ్చినాడు, మీరు మళ్ళీ కాలర్ ఎగరేసుకునేలా చేస్తా అని. ఈ రోజు మా ఫ్యాన్స్ తరపున హైదరాబాద్ అవనివ్వండి, బెంగళూరు, విజయనగరం, అనంతపూర్, మదనపల్లి అందరి ఫ్యాన్స్ తరపున మా హీరోకి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. మా అన్న ఈ రోజు టాలీవుడ్ అయిపోయింది, ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆస్కార్స్ వరకు పోయినారు ఆ RRR తో. నెక్స్ట్ ఎంత పెద్ద పొజిషన్కి పోయినా ఇన్నాళ్ళు మేము కాలర్ ఎగరేసాం ఆయన వల్ల, ఇక్కడ నుంచి మా వల్ల ఆయన కాలర్ ఎగరేసుకుంటాడు. వీళ్ళు నా అభిమానులు, నాకు ఇంత అభిమానం నాకు తక్కింది. నా అభిమానులు చేసే సేవా కార్యక్రమాలు కానీ సెలబ్రేషన్స్ కానీ ఇంకెవరికి జరగవు అని మా అన్న కాలర్ ఎగరేసుకునే రేంజ్లో మేము చేసి చూపిస్తాం. డిసిప్లిన్ కానీ ఏదన్నా కానీ మా అన్న చెప్పినట్టు పాలు నాకు పోయేదండి 10 మందికి పంచండి అన్నారు. అన్నదానం కార్యక్రమం చేయించినాం, అక్కడ బ్లడ్ డొనేషన్ జరుగుతుంది. సో ఆయన చెప్పినట్లు ఆయన సెలబ్రేట్ చేసుకోవడంలో అయినా, సేవా కార్యక్రమాలు జరగడంలో అయినా, రాయ్ ఎన్టీఆర్ టీమ్ తారక్ ట్రస్ట్ అని చెప్పి 2 పని చేస్తున్నారు. వాళ్ళు ప్రతి సిటీలో ఎవరైతే ఆగలుతుంటారో వాళ్ళందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లు కాడి నుంచి ప్రతి ఒక్కటి చేస్తారు. సో ఇన్నాళ్ళు ఎన్టీఆర్ వల్ల మేము కాలర్లు ఎగరేసుకున్నాం, ఇక నుంచి మా వాళ్ళు ఎన్టీఆర్ కూడా కాలర్ ఎగరేస్తాడు. ఈ కాలర్ దించే ప్రసక్తి ఉండదు అన్న. హిట్లు ఫ్లాపులు స్టేజ్ దాటిపోయింది. ఇంకొకవేళ ఫ్లాప్ పడినా అదొక రెస్పెక్టబుల్ ఒక ఎక్స్పెరిమెంట్ గా మిగిలిపోతుంది తప్ప ఇంకా బ్యాడ్ ఫిల్మ్స్ అనేవి ఉండవు ఆయన కెరియర్ లో, ఇంకేం ఉండవు. ఆ స్టేజ్ దాటిపోయినాడు ఆయన ఎప్పుడు. కాబట్టి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి హై హిట్ నుంచి ఎంత పెద్ద హిట్ అనే వరకే ఉంటుంది, అది ఫ్లాప్ అనేది ఉండదు. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా హైలో మునిగి తేలాల్సిందే. థియేటర్ వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేసినారంటే గాన హైదరాబాద్ ఎక్స్ రోడ్స్ ని మించి మనం చేసి చూపిస్తాం. ఈ రోజే ఒక గ్లింప్స్ చూపించడం లోపల, మీకు వీడియోలు కూడా ఫార్వర్డ్ చేసిన. ఎక్స్ రోడ్స్ కాదు, బెంగళూరు, సంధ్య ఇవేవి కాదు, మన రవి థియేటర్ రేంజ్ మనం చూపిస్తాం. 5 మంది పోలీసులు, 10 మంది థియేటర్ స్టాఫ్ స్క్రీన్ ముందర వరుస కుర్చీలు వేసుకొని కూర్చున్నారు అన్న. అట్లా మీకు ఆ వీడియోలు కూడా పెడతా కావాలండి. కానీ ఏ రేంజ్ లో చేసినామంటే నెక్స్ట్ వచ్చే సినిమాలకి అదే రేంజ్ లో ఎంజాయ్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మా ఫ్యాన్స్ కూడా థియేటర్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తారు, డ్యామేజ్ ఏం చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు. సో వన్స్ అగైన్ మా అన్నకు హ్యాపీ బర్త్డే. సో ఇంత మంచిగా షో ఆర్గనైజ్ చేసి హెల్ప్ చేసినందుకు ముందుగా డిస్ట్రిబ్యూటర్ గారికి, థియేటర్ మేనేజ్మెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, అండ్ దెన్ డిస్ట్రిబ్యూటర్, మా ఫ్యాన్స్ అందరూ హౌస్ఫుల్ చేసి మళ్ళీ 3వ షో సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాట్లాడుకోవడం ఏం లేదన్న, కాలర్ ఎగడేయడం వరకు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య గారికి కోటి జన్మల పోయినా ఆయన రుణం మేము తీర్చుకోలేము, మా రుణం ఆయన తీర్చుకోలేడు. కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అన్నగారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి థియేటర్లో 7:30 షో పడడమే అసలు చాలా హైప్. అసలు 3 days షో ఆడింది, కంటిన్యూగా ఆడింది మదనపల్లిలో. ఏ ఒక్క ఫ్యాన్స్ డిసప్పాయింట్ కానివ్వకుండా రవి థియేటర్ని హౌస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరు ఫ్యాన్స్కి ధన్యవాదాలు. అసలు మెయిన్ రవిలో 7:30 షో పడడం వల్ల పడిందంటే అసలు జయంత్ అన్న, నాగా అన్న,
వైల్డ్ బ్యాచ్ మదనపల్లి వైల్డ్ బ్యాచ్ ఆ వాళ్ళకి హార్ట్ఫుల్ గా గుర్తుండిపోయేలాగా థ్యాంక్స్ చెప్తాను అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్యకి యమదొంగ అనేది స్పెషల్ సినిమా. చాలా అసలు ఆ రోజుల్లో అసలు అన్న అసలు ఆ బాడీ లావ తగ్గడమే అసలు హైప్. అసలు అలాంటిది ఆయన మా కోసం తగ్గి ఇంత చేసి ఆ యమదొంగ సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టాడు. అసలు ఆ హ్యాండ్స్ ఆఫ్ అసలు అన్నగారికి అయితే కన్నా. ఇంకా మనకి 2 months లో వార్ 2 సినిమా వస్తుంది. మీ ఊహించుకోండి అసలు ఎట్లా ఉంటుందో. టాలీవుడ్ అయిపోయింది, రాయలసీమ అయిపోయింది, జపాన్, స్పాన్స్, అసలు ఎక్కడెక్కడ పోయినా అసలు అన్న పేరు వినిపించింది ఆడ స్టార్ట్ అవ్వదు. అసలు థియేటర్లో అయితే కన్నా ఏం ఎక్స్పీరియన్స్ అయినా తెలిసిన రవి థియేటర్లో అల్లకల్లో సృష్టించినారు. అసలు పేపర్లు అసలు యా హీరోయిన్ కానీ యా హీరో కానీ అసలు పర్స్ ఏమైనా కొట్టేసినారు చూసుకో, దొంగలు అయిపోయి అందరూ. పర్సు కొట్టేసినా పర్లేదు నా అసలు. వాడే పర్స్ ఊపులో మేమే ఎగరేస్తాం పర్సులు. అంత హైప్ అసలు, అంత హైప్. ప్రతి సాంగ్ కి ప్రతి ఫైట్ కి అన్న ఆడియన్స్ పరిస్థితి కాదు అసలు. ఆడియన్స్ అసలు చెమలతో డాన్స్ ఊపు అసలు. బాల్కనీలా రిజర్వ్ లా ఫ్లోర్ లా అంతా ఫ్లోర్ మెయిన్ ముందరే అంతా నేల్ టికెట్ బ్యాచ్. అసలు ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ గర్వంగా కాళ్ళ ఎగరేసుకునే వస్తారు. ఇప్పుడే కాదు, ఇంకా 10-15 ఏళ్ళు పోయినా ఎన్టీఆర్ అన్న అసలు మాకు కాలర్ దించే పరిస్థితే ఉండదు. అసలు అంత మంచి సినిమాలు తీస్తూ మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న అన్నగారికి చాలా రుణపడి ఉంటాం మేము. అసలు మామూలు హైప్ కాదన్నా. ఇంకా 2 months లో వస్తుంది వార్ 2. గ్లిమ్స్ వదలాల యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు వదలలేదు. సో కాబట్టి డిసప్పాయింట్ అయినాము. ఇంకా కొంచెంసేపట్లో ఎంజాయ్ చేస్తాం. అసలు దాన్ని కూడా ఏమీ తక్కువ ఏమీ లేదు. అసలు మెయిన్ చెప్పాలంటే మదనపల్లి గడ్డ ఎన్టీఆర్ అడ్డానే ఎప్పటికీ. ఎన్టీఆర్ అన్న తొడగొడితే రికార్డులు, అడుగెడితే రివార్డులు. అంతకు మించి ఇంకేం మాట్లాడేంత సీన్ ఉన్నది అసలు. అంతే అసలు. ఇంకోటి నా మెయిన్ మదనపల్లిలో ప్రతి ఒక్క ఫ్యాన్స్ అసలు హైప్తో వెళ్ళిపోయినారు. అసలు పేపర్ సంగతి పక్కన పెడితే థియేటర్లో ఏడ సీట్లు తగలబెట్టేస్తారని భయం ఎత్తుకునింది అసలు థియేటర్ వాళ్ళకే. వాళ్ళు కూడా అసలు 2 round పోలీస్ స్టేషన్ 1 round పోలీస్ స్టేషన్ మొత్తం థియేటర్లు తెచ్చిపెట్టుకున్నారు భయపడి. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే అట్లుంటుంది. కానీ ఏం చేయము అసలు, అంత డిసిప్లిన్, అంతే. డ్యామేజ్ ఏం చేయము, భయపడకండి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఈ రోజు మూవీ రీరిలీజ్ కి చాలా నిజంగా ఫ్యాన్స్ అంతా పిచ్చిగా అయిపోయినారు. ఇంకేం మాట్లాడలేను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తారక. ఇంకా ఏం తినలేనా. మార్నింగ్ 6:30 అంతా వచ్చేసినాము. ఇంకా ఎన్టీఆర్ అనే సినిమా చూసి అసలు అన్నం కాకుండా ఇంకా అంబులెన్స్ ఒకటి తెప్పిస్తే మా అన్నకి అది ఒకటి చాలా అంబులెన్స్ ఒకటి వస్తే అసలు నిజంగా సినిమా అయితే బీభత్సంగా ఉంది. ఈ రోజు ఎన్టీఆర్ కింద యా డాన్సర్స్ అయినా పడిపోవాల్సినదే. అంత బాగా చేసినాడు ఎన్టీఆర్ అన్న. థ్యాంక్స్ అన్న. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తారక్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ తారక్ అన్నకి హ్యాపీ బర్త్డే. లోపల ఎమ్మ గోలగా ఉంది, నాకు మాటలు కూడా రావట్లేదు. ఒక డైలాగ్ ఉందన్న, తొడగొడితే రికార్డులు, మీసం తిప్పితే రివార్డులు. భలే ఉందన్న డైలాగ్ మటుకు. లోపల థియేటర్లో గోలగా ఉంది. ఎప్పటికైనా జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మదనపల్లి అడ్డా ఎన్టీఆర్ అని అడ్డా. వన్ సెకండ్. జై ఎన్టీఆర్. నేను గర్వంగా చెప్తా. నువ్వు ఎవరు ఫ్యాన్ అంటే ఆంధ్ర కింగ్ ఎన్టీఆర్ తాలూకా అని ఫ్యాన్ అని గర్వంగా చెప్తా నేను. ఆంధ్ర కింగ్ ఎన్టీఆర్ తాలూకా అని గర్వంగా చెప్తాను నేను. కాళ్ళ ఎగరేసి మనం తోడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క ఏ గడ్డ మీద ఏ పెట్టినైనా చెప్తాయి. లోపల మటుకు అరుపులు కేకలేనా ఒక రేంజ్ లో ఉంది. సండే వచ్చిన 18 ఊపు ఇంకా తగ్గలా నాకైతే ఆ రేంజ్ లో ఉంది. మళ్ళా 11కి మళ్ళా పోవాలి ఇప్పుడు. సీట్లో లేను, నేనైతే సీట్లో లేనా. విజుళ్ళు, కేకలు, డాన్స్ చేస్తా ఉంటే ఒక రేంజ్ లో ఉంది నా. అట్లుంది. ఆడ ఎముడికి చుక్కలు చూపించాడు. అట్లుంది. ఆంధ్రాలో అడుగు పెడితే దిగితే ఒకనికి బాజార్ బద్దలు చేస్తాడు. అట్లుందినా. బాజార్ బద్దలు అయిపోతాను లోపల అంతే. అట్లున్నాడు. సండే ఈ రోజు ఇంకా హైలైట్ నా స్వామి. నేనైతే సీట్లో లేనా. సీట్లో మటుకు లేను. ముందర సీన్ మీద ఎగరతా ఉంటే, విజిల్ వేస్తా ఉంటే సూపర్ గా ఉంది.
వార్ 2 వస్తుంది. ఎన్టీఆర్ వచ్చానుకో గండు తలకాయలు పుచ్చకాయలు పేలిపోతాయి. అట్లుంటుంది వార్ 2. మనం చూస్తాము. కాల్ చేసి సినిమా చూడలేం కదన్నా మనము. అట్లా ఎన్టీఆర్ అని కాల్స్తే పుచ్చకాయలు తలకాయలు పేలిపోతాయి అంతే. అంతే వార్ 2 అంతే, తలకాయలు పేలిపోతాయి అంతే. గండు పడితే ఎన్టీఆర్ అన్నా గండు పెట్టి కొట్టు అన్నాడు అనుకో, బుల్లెట్ కొడితే దూరిపోతుంది అంటే బుల్లెట్ యాడ్ దూరుతుంది తెలదా, యాడ్ దూరి ఆడొస్తుంది కూడా తెలదా. ఆ రేంజ్ లో ఉంటుంది సినిమా వార్ 2. ఇంకోటి ఎన్టీఆర్ అన్న ట్రోల్ చేసే నా కొడుకు ప్రతి నా కొడుకు అందరికి ఒకటి చెప్పేది, ఎన్టీఆర్ ముందే నా కొడుకు ఆ పనికి రాదు, ఇది మాత్రం గ్యారంటీ. ఫోన్ లో బ్యాలెన్స్ ఉందా? 180 ఫోన్ చేయాలి. హైప్ తో చచ్చి పెట్టుకుంటాం. 3 రోజుల నుంచి హైప్ తో చచ్చి పెట్టుకుంటాను. అంబులెన్స్ ఫోన్ చేయాలి. పైకి వెళ్ళిపోతానేమో. లేదు అంబులెన్స్ తెప్పించుకునే పెట్టుకుంటాం. సెలైన్ ఎక్కించుకొని పెట్టుకుంటాం. బ్లడ్ ఇస్తాను ఎక్కించుకొని ఇంటికి పోతాను. లేదు లేదు అసలు చేతులు ఎగిరెగిరి చేతులు చూడు, అది కాళ్ళు చూస్తాను అంతే. అంబులెన్స్ రావాల్సిందే. లేదన్న షో నిన్న నైట్ ప్లాన్ చేసిన మన వాళ్ళు బ్యాచ్ కూడా అప్పటికప్పుడు వెంటనే ఉండి సెలబ్రేషన్స్ లో మొత్తం హెల్ప్ చేసినారు. సో మన వాళ్ళకి మన ఎన్టీఆర్ వైల్డ్ బ్యాచ్, మదనపల్లి ఎన్టీఆర్ వైల్డ్ బ్యాచ్ అందరికీ థ్యాంక్ యూ. సో వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే అందరూ సెలబ్రేషన్స్ కోఆపరేట్ చేసిన అందరికీ, మా ఫ్యాన్స్ కూడా చాలా థ్యాంక్స్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తారక్ అన్న. ఏం మనవడా నరకాడం రావడం ఎందుకంటే ఏం చెప్తున్నావు దాదా, అసలు టైమే సరిలేదు. పిచ్చివాడా ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు జాతిలో జేజేలు కొట్టి తాతకు మనవుడివి, నీకు ఓటమా? నీకున్న బలముతోటి నువ్వు అనుకునే సాధించాలి. నటనలో ఉన్న నీ రక్తం నాట్యం, నీకున్న వరం, నువ్వు కాలుగాలి ఆంధ్రదేశం విదిలేసింది. ఈ ఎముడంతా నందమూరి బిడ్డ మదాక మనవుడా, నీ చూపించరా నీ తడాక అనే రేంజ్ లో ఉందన్నా, అనే రేంజ్ లో ఉన్నది. బాజారు బద్దలైపోతాడు అంతే. నెక్స్ట్ అంతే యమదంగా అయినా వారైనా తలకాయలు పెట్ట వెళ్తా అంతే. బుల్లెట్లు రేంజ్ లో ఉంది, తినేస్తాడు అంతే. బుల్లెట్ యాడ దూరి ఆడుస్తుందని తెలుదా. అట్లుంటే నాకు పిచ్చి ఎక్కిపోతుంది, నాకు మళ్ళా బావాలనిపిస్తుంది. నా స్వామి సినిమాకి మొన్న 18వ తేదీ కూడా పోయినా ఆట ఎందుకు ఎక్కిపోతా, సినిమాలో దొరుకుతా అంతే. అట్లా పోవాల్సిందే. భలే ఉందన్నా. సరే ఓకేనా. మా ఫ్యాన్స్ అందరి తరపున, మా ఫ్యాన్సే కాదు ప్రతి హీరో అభిమానుల తరపున మా మదనపల్లి మస్తీకి, మీకు జయకృష్ణ అన్నకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మాకు జయసింహ అన్నకి, సో ఎందుకంటే మాకు చాలా మెమరీస్ ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ, సో ఇవన్నీ మీరు కవర్ చేసి యూట్యూబ్ లో పెట్టి మాకు చాలా మెమరీస్ మిగులుస్తున్నారు. సో మదనపల్లి మస్తీకి కూడా మా తరపున చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఇట్లే ఇంకా మంచిగా గ్రో అవ్వాల ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఆంధ్రాలోనే నెంబర్ 1 గా నిలవాల. సో మేము నాకు తెలుసు కాబట్టి, సో మీరు దగ్గరలో అచీవ్ చేస్తారని చెప్పి కోరుకుంటాను. సార్ ముందుగా వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న కూడా మన వీడియో చూశాడు, అది ఆనందం మాకు. అండ్ బాలకృష్ణ గారు కూడా చూశారు మన వీడియో. సో ఇద్దరు నందమూరి ఫ్యామిలీనే. ఆ నందమూరి ఫ్యాన్స్ కూడా అలాగే డిసిప్లైన్డ్ గా ప్రతిసారి ఎప్పుడు పిలిచినా కానీ వస్తారు, సపోర్ట్ చేస్తారు. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానీ, మన చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, ప్రతి ఒక్కరు. సో ఇప్పుడు కొద్దిగా బాగుంది, హెల్త్ ఎన్విరాన్మెంట్ గా ఉంది. ఎన్ని ఫ్యాన్స్ తరపున కూడా మేమే థ్యాంక్స్ అన్నా. ఒకటినా మన మదనపల్లిలో మదనపల్లి మస్తీ ఛానల్ ఒక హైదరాబాద్ వరకే కాదు, బెంగళూరు, రాయలసీమ మొత్తం చూసుకోండి, ప్రతి ఒక్క స్టేట్ కి పోతుంది మన మదనపల్లి మస్తీ. కాబట్టి మా తరపున, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున, అందరి ఫ్యాన్స్ తరపున మేము ఒకటే చెప్పగలుగుతాం, మదనపల్లి మస్తీ నేషనల్ కాదు ఇంటర్నేషనల్, అసలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. ఇంకా జయసింహ అన్నకి, ప్రీతం అన్నకి, వాళ్ళ టీం మొత్తానికి మేము ఎంతో హ్యాట్సాప్ థ్యాంక్స్ చెప్తూ, జయసింహ అన్న ప్రతి ఒక్క మూవీని కవర్ చేస్తాడు. అసలు ఫ్యాన్స్ ఎంత ఎక్కువ చేసినా కూడా ఆ ఫ్యాన్స్ తట్టుకొని అసలు వీడియో పబ్లిక్ రివ్యూ తీసుకోవడం చాలా గ్రేట్. అసలు అలాంటి జయసింహానికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, మదనపల్లి మస్తీ ఇంకా సెలబ్రేషన్ మొత్తం చేసుకోవాలని, ఇంకా సబ్స్క్రైబ్ పెరగాలని అని కోరుకుంటూ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున జై ఎన్టీఆర్. సో తొందరలో కూడా రీచ్ అవబోతున్నాము డెఫినెట్లీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 80K. సో మీ సపోర్ట్ డెఫినెట్లీ కావాలా, ప్రతి ఒక్కరికి సపోర్ట్ కావాలా, ప్రతి ఒక్కరి ఫ్యాన్స్కి కానీ, మూవీ లవర్స్ కానీ, మూవీ రివ్యూస్ చూసే వాళ్ళకి కానీ. సో ఇది ఎఫర్ట్ ఒకరిది కాదు ఇక్కడ. సో మూవీ లవర్స్ కానీ, సినిమాలు చూసే ప్రతి ఒక్క అభిమాని, ఏ హీరో ఫ్యాన్ అయినా కావచ్చు, అలాగే పెద్ద హీరోస్, మెయిన్ మన స్టార్ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పిల్లర్స్ లాగా అనమాట. పెద్ద సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు మన సపోర్ట్గా ఉన్నారు. అలాగే నేను ఒక్కడితో నా సాధ్యం కాదు, నా స్నేహితుడు ప్రీతంతో కానీ, నా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా సాధ్యం అవుద్ది. వాళ్ళు కూడా ఇంతకుముందు పరిచయం చేశాను మన 50K సబ్స్క్రైబర్స్లో. 1 lakh లో కూడా ప్రతి ఒక్కరు మాట్లాడతారు మా టీం మెంబర్స్ కూడా. సో వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళతో సాధ్యమైంది. 50K సబ్స్క్రైబ్ అయినప్పుడు అన్న పిలిచినాడు కేక్ కటింగ్ కి.
సో 1 lakh సబ్స్క్రైబ్ అయినప్పుడు మేమే ఆయన పిలిచి మేమే కేక్ వస్తాం. ఇది ఏమంటే కన్ఫామ్ మదనపల్లి మస్తీకి మేమే రిలీజ్ సందర్భంగా మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున ఏం చెప్తున్నాం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున 1 lakh సబ్స్క్రైబర్స్ కి మేము కేక్ కట్ చేపిస్తాం. మేమే చేపిస్తాం. మదనపల్లి మస్తీ పిలిపించి మేమే సెలబ్రేషన్ చేస్తాం. ఇదే థియేటర్ ముందరే కేక్ కటింగ్ చేస్తాం. జయసింహానికి మరొకసారి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో అది మనం చూసారు కదా, యమదంగా రిలీజ్ సండే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మంగళవారం అని లేదు ఇక్కడ, మంగళవారం నాకైతే కనపట్లేదు, మంగళవారం లాగా లేదు ఇది. ఫ్రైడే కొత్త సినిమా రిలీజ్ అవుతే ఎలా ఉందో అలాగే ఊపు అలాగే ఉంది. ఫ్యాన్స్ తో కూడా హంగామా ఉంది. ఇంకా జోష్ తగ్గల, టిఫిన్లు కూడా చేయాలి, నాకు చాలా మంది టిఫిన్లు చేయాలి, టీలు కూడా తాగినారు లేదు. సో లోపల కూడా స్నాక్స్ పెట్టినారు లేదు తెల్లో. సో ఓవరాల్గా అయితే లోపల తగ్గల. ఏ పాటకి నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చి చెప్తున్నాం, లోపలికి వచ్చి ఏదో నేను బయట ఏదో వాళ్ళ కోసం మాట్లాడడం కాదు, లోపలికి వెళ్ళి చూసి ఓలమ్మి తిక్కరేగింద పాటకే ఊపేసినారు ఇల్లు. ఇంకా నాచోరేకి ఏంది, రబ్బర్ గాజులకి మేము మిస్ అయినాం. అది యాక్చువల్లీ అది ఉండింటే బాగుంటుంది థియేటర్లో, ఒకసారి చూద్దాం. ఈసారి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూద్దామని. సో అది గైస్, సో ఈ ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ చేయండి. ఇలాగే ఈ వీడియోకి కూడా మంచి రీచ్ వచ్చింది ఇంతకుముందు మొన్న పెట్టిన వీడియోకి కూడా, మన యమదంగా రిలీజ్. అలాగే ఇన్స్టాగ్రామ్లోనే కాకుండా మన యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి. సో డెఫినెట్లీ యూట్యూబ్ ఛానల్లో మీరు సపోర్ట్ చేయాలి మెయిన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఎవ్రీ టైమ్. థ్యాంక్ యూ. జై సినిమా, జై ఎన్టీఆర్ అన్న, అండ్ జై ప్రతి ఒక్క పెద్ద హీరో ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరికి జై. థ్యాంక్ యూ.